ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మిర్చి మార్కెట్ సరిపోకపోవడంతో మంత్రి తుమ్మల చొరవతో మార్కెట్ యార్డును విస్తరిస్తున్నారు. రైతుల పంటలకు భరోసానిచ్చేలా ఈ మార్కెట్ రూపుదిద్దుకుంటుంది. అధునాతన సాంకేతికతతో మార్కెట్లోని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, వచ్చే ఏడాది జూన్ వరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందంటున్న అధికార యంత్రాంగంతో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి. దాదాపు 9 దశాబ్దాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రైతాంగం ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా బాసిల్లుతున్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మరో 10 కాలాల పాటు అన్నదాత పంట ఉత్పత్తులకు భరోసానిచ్చేలా ముస్తాబవుతుంది. అత్యాధునిక సౌకర్యాలు, ఆధునిక హంగులకు సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్తగా ముస్తాబవుతుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో దాదాపు 155 కోట్లతో పాత మార్కెట్ యార్డులోనే అత్యంత ఆధునిక సౌకర్యాలతో కొత్త మార్కెట్ యార్డు రూపుదిద్దుకుంటుంది. త్వరలోనే రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికార యంత్రాంగం, అదేవిధంగా పాలకవర్గం పనులను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో మార్కెట్ సెక్రటరీ ఉన్నారు. సార్, ప్రధానంగా మొత్తం ఈ మార్కెట్ యార్డు నిర్మాణం సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? గతంలో మనకు ఉన్నటువంటి మార్కెట్ను సమూలంగా తీసేసి ఇక్కడ ఒక నూతన ఆధునీకరించినటువంటి మార్కెట్ యార్డు నిర్మించుటకు ఈ రాష్ట్ర ప్రభుత్వము మనకు ఒక 155 కోట్ల మంజూరు ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా మనకు ఈ మార్కెట్లో ఉన్నటువంటి 15 ఎకరాలలో ఒక 7 షెడ్లు క్రయ విక్రయాలు నిర్వహించేందుకు గాను 7 ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్ షెడ్లను నిర్మించుట కొరకు డిపిఆర్ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వంచే అనుమతులు తీసుకోవడం జరిగింది. అయితే గతంలో మనకు ఈ మార్కెట్లో ఇదే స్థలంలో మనకు 1,00,000 బస్తాలు వచ్చినా కూడా చాలా ఇబ్బందికరంగా మనకు మరుసటి రోజు మార్కెట్కు సెలవు ప్రకటించి తదుపరి తోలకాలు చేయటం జరిగేది. కానీ దానిని అధిగమించడం కొరకు మంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీనిపైన ఒక ఉన్నతాధికారులతో సమీక్ష జరిపి ఇదే మార్కెట్లో 2,00,000 బస్తా వచ్చినా కూడా క్రయ విక్రయాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండటం కోసము దీన్ని రూపొందించడం జరిగింది. మొత్తం ఎన్ని షెడ్లు నిర్మిస్తున్నారు? ఏ సౌకర్యాలు ఉంటున్నాయి? ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు సార్? ఇక్కడ సాంకేతిక పరంగా ఈ షెడ్లు మొత్తము ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్ అంటే పీఈబీ షెడ్లు, కిర్బీ స్టైల్ షెడ్లు అంటాము. ఆ షెడ్లను నిర్మించడం జరిగింది. ఎందుకంటే తదుపరి ఎప్పుడైనా మార్కెట్ని ఇక్కడ నుంచి ఒక 50 సంవత్సరాల తర్వాత మనము తరలించుకున్నా కూడా మనకి ఇక్కడ నష్టం జరగకుండా వాటిల్లకుండా ఉండడానికి ఆర్సీసీ బదులుగా ఐరన్ షెడ్లు, పీఈబీ షెడ్లు చేసుకుంటున్నాము. ఈ 7 షెడ్లు, ఒక షెడ్ వైశాల్యం వచ్చి 27 మీటర్లు ఇంటూ 120 మీటర్లుగా ఉంది. ఒక షెడ్లో మనకు 30,000 బస్తా ఈజీగా మనకు ఇందులో అకామిడేట్ అవుతాయి. అదేవిధంగా గతంలో మనకు టాయిలెట్ బ్లాక్స్, ఒక్కటే టాయిలెట్ బ్లాక్ మనకు మార్కెట్ యార్డ్లో ఉండేది. నిత్యం మనకు 7 నుంచి 8,000 నుండి 10,000 మంది మార్కెట్ని వినియోగదారులు వచ్చేవాళ్ళు. వారి కోసం మరొక 3 టాయిలెట్లు అధికంగా టాయిలెట్ బ్లాక్లు నిర్మించడం జరుగుతుంది ఇందులో. మరియు రైతు విశ్రాంతి భవనం అనేది ఈ మార్కెట్లో ఎప్పుడూ మనం ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఒక షెడ్లో మెజనైన్ ఫ్లోర్ అంటే 2వ ఫ్లోర్లో రైతులకు 200 పడకలు ఏర్పాటు చేసి వారు అక్కడ విశ్రమించడానికి, మార్కెట్కి వచ్చిన రైతులు విశ్రమించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. శుద్ధమైనటువంటి మంచినీరు అందియాలన్న ఉద్దేశంతో 4 RO ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు ఉన్నారు. చైర్మన్ గారు, భవిష్యత్తులో రైతులకు ఎటువంటి సేవలు ఈ మార్కెట్ అందించబోతుంది? నిజంగా మీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఈ నిర్మాణ పనులు సాగుతుండడం, మీ ఆధ్వర్యంలోనే రైతులకు అందుబాటులోకి రాబోతుండడం ఎట్లా అనిపిస్తుంది? సార్, ఖమ్మం మార్కెట్కి ఒక చరిత్ర ఉంది. ఇది 1937లో ఏర్పడినటువంటి మార్కెట్. ఆనాడు చిరుధాన్యాలతోటి స్టార్ట్ అయింది. 1964 వచ్చే వరకల్లా మిర్చి మార్కెట్గా రూపాంతరం చెంది మిర్చితో పాటు కాటను, ఈ బిజినెస్లు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో రైతులు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకూడదు. ఒక 100 సంవత్సరాల పాటు ఈ మార్కెట్ ఉన్నటువంటి చరిత్రని ఇంకా తిరగరాయాలన్నటువంటి ఆలోచనతో 155 కోట్ల రూపాయలతోటి 15.29 ఎకరాల విస్తీర్ణంలో ఈ మార్కెట్ని రూపొందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి రైతు ఇంటి దగ్గర నుంచి వాళ్ళ యొక్క వ్యవసాయ ఉత్పత్తుల్ని, కాటన్ కానీ, మిర్చి కానీ, అపరాలను కానీ తీసుకొని మార్కెట్కి వచ్చిన తర్వాత రైతుకి ఇంటి దగ్గర ఏ విధమైనటువంటి కన్వీనియంట్ ఉంటుందో, మనకున్నటువంటి వసతుల్లో ఏమాత్రం తేడా లేకుండా, రైతు కష్టపడకుండా, రైతు వచ్చినటువంటి తీసుకొచ్చినటువంటి సరుకుకి నాణ్యమైన రేటుతో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి వసతులన్నీ కూడా, ముఖ్యంగా రైతు తెచ్చినటువంటి బస్తా ఏ విధంగా తడవకుండా ఇంత పెద్ద షెడ్లతో పాటు గతంలో డ్రైన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో అండర్ డ్రైన్ నిర్మాణం, ప్రతి ఒక్క విషయంలో కూడా రైతు యొక్క ప్రాధాన్యత, భవిష్యత్తులో రైతు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతోటి
మిర్చి ఈ మూడు రాష్ట్రాల నుంచి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి వచ్చేటువంటి రైతులందరికీ కూడా సరి అయినటువంటి సౌకర్యాలు, సరి అయినటువంటి వసతులు కల్పించాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని సక్సెస్ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు వరకు మొత్తం ఎంత పనులు పూర్తయి ఎప్పటిలోగా పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి తీసుకొస్తారు ఈ మార్కెట్ను? ఈజిలిటీ కాంట్రాక్టర్కి ఇచ్చింది మనం 18 మంత్స్లో ఫస్ట్ ఫేజ్ 114 కోట్లతోటి ఈ 7 షెడ్లు చుట్టూ ప్రహరీ వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్ ఈ ఫస్ట్ దాంట్లో ఇచ్చినటువంటిది 114 కోట్లతోటి ఇచ్చినటువంటి వర్క్ ఇన్ టైంలోనే జూన్లోనే అయిపోద్ది. దాదాపు ఇప్పుడు 70% అబోవ్ అయిపోయింది. మిగిలింది కూడా ఇంకా 2 నెలలు ఉంది. పూర్తిగా అయిపోయేటువంటి అవకాశం 100% ఉంది. ఇన్ టైంలోనే వర్క్ కంప్లీట్ అయింది. చైర్మన్ గారు మీరు చెప్పండి, పాలకవర్గం పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోబోతుంది. ఎందుకంటే లక్షలాది మంది రైతులకు ఉపయోగపడే మార్కెట్ను మీ పాలకవర్గం హయాంలో తీసుకురాబోతున్నారు. ప్రభుత్వానికి, మంత్రి గారికి ఏం చెప్తారు? ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం కూడా చేయనంత ఈసారి తుమ్మల గారు రుణాల పడగదితోని రైతులకు పూర్తిగా సంక్షేమంగా చేస్తున్నారు. దానికి తోడు అమాలికి కానీ, దళవాయికి కానీ, కమ్యూన్ కోటలకు కూడా అందరు కూడా మన రూమ్లు ఇస్తున్నారు. మీటింగ్ పెట్టుకోవడానికైనా వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవడానికి. ఎక్కడ కూడా కింద డస్ట్ రాకుండా, చుట్టూ 10 కిలోమీటర్లు డస్ట్ రాకుండా మార్కెట్ విశాలంగా చేస్తున్నారు. ఇది జీవితకాలం తీటోని ప్రజలు తుమ్మల గారు రుణపడి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత మోడల్ మార్కెట్గా రూపుదిద్దుకుంటున్న ఖమ్మం మార్కెట్ ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలవబోతుందని చెప్పి అధికారులు అదేవిధంగా పాలకవర్గం చెప్తుంది. ఇప్పటికే 70% పనులు పూర్తయ్యాయని వచ్చే జూన్ నాటికి రైతులకు పూర్తి స్థాయిలో ఈ మార్కెట్ను అందుబాటులోకి తీసుకొచ్చి రైతుల పంట క్రయ విక్రయాలకు భరోసాగా దన్నుగా ఈ మార్కెట్ను నిలుపుతామని అధికారులు పాలకవర్గం చెప్తుంది. కెమెరామెన్ చందుతో లింగయ్య, ఈటీవీ, ఖమ్మం.